మాట్లాడదాము. అక్రిడేషన్లన్నీ ఆంధ్రులకే వస్తున్నాయి, తెలంగాణలోకి లేదు. శాటిలైట్ ఛానల్ తెలంగాణ లేవు. అన్ని వాళ్ళే. సోషల్ మీడియాకి ఇస్తున్నారా? ఇస్తలేరు కదా. కేబుల్ ఛానల్కి ఇస్తున్నారా? ఇస్తలేరు కదా. మరి ఎవరికి ఇస్తున్నారు? ఎంత అన్యాయం ఏంది? పోనీ ఛానళ్ళల్లో అక్కడక్కడ ఇక్కడ తెలుగు ఎన్టీవీలో ఒక్కతే అమ్మాయి ఉంది, తెలంగాణ అమ్మాయి. ఆ అమ్మాయికి అక్రిడేషన్ లేదు. మళ్ళీ అంతా వాళ్ళే. జూబ్లీస్ అంతా ఆంధ్రలో కదా. ఫిల్మ్ నగర్ జూబ్లీ సొసైటీ అంతా వాళ్ళే. హౌసింగ్ సొసైటీ, జూబ్లీస్ క్లబ్, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ, ఫిల్మ్ నగర్ క్లబ్ మొత్తం ఆంధ్రలో కూడా ఒకటే కులం. రామనేని, సామనేని, కామనేని, నడపనేని, వాళ్ళమనేని, దేవినేని, కేతినేని ఒకటే కులం వాళ్ళు. మీరు ఆ వాసన కమ్మ వాసన మురుక చూసుకుంటూ పోతే జూబ్లీస్ వచ్చేస్తుంది. అంత అన్యాయంగా ఉంటాయి. యూ కెన్ స్మెల్ యువర్ వే టు జూబ్లీస్. అంత అన్యాయంగా ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా రాజ్యాంగానికి ఉన్న 4 అంగాలు ఆంధ్రుల చేతుల్లోనే ఉన్నాయి. ఇంకా అసెంబ్లీ, నేను చంద్రబాబు శిష్యుని అంటున్నాడు కదా ముఖ్యమంత్రి. ఎమ్మెల్యేలు అంటే మొత్తం లెజిస్లేచర్ వాళ్ళ చేతులు ఉంది. మంత్రులంతా వాళ్ళే. అదే తుమ్మల నాగేశ్వరరావు, అదే అంతా వాళ్ళే. అది జ్యుడిషియరీ మళ్ళీ వాళ్ళే ఉన్నారు. జ్యుడిషియరీ నిండా ఆంధ్రలో ఉన్నారు ఇప్పటికీ. ఎగ్జిక్యూటివ్ అంతా మళ్ళీ వాళ్ళే కదా. అదే నవీన్ మిత్తల్, అదే జయేష్ రంజన్, ఆఫీసర్ అంతా వాళ్ళే. సీఎం ఆఫీస్ నిండా వాళ్ళే ఉన్నారు, ఆంధ్రలో ఉన్నారు. అది ఉంది. మీడియా అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. 4 అంగాలు, రాజ్యాంగానికి సంబంధించిన 4 అంగాలు ఇంకా ఆంధ్రుల చేతుల్లో ఉన్నాయి. తెలంగాణకు రాలేదు. వచ్చే అవకాశాలు కనిపిస్తలేవు. మాట్లాడితే జన్నడు లేని పోలీసులు చూడండి, ఇంత మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళు బయట. ఎందుకు ఇంత ఇంటెలిజెన్స్ ఎందుకున్నది ఇక్కడ? అందుకని మనం ఏం చేయాలంటే గట్టిగా పోరాటాలు చేయాలి. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఎవరైనా తెలంగాణ, కొండలక్ష్మణ్ బాబు లేకుండా తెలంగాణ వచ్చిందా? సంగమరెడ్డి సత్యనారాయణ గారు లేకుండా తెలంగాణ వచ్చిందా? గద్దర్ లేకుండా వచ్చిందా? విమలక్క లేకుండా వచ్చిందా? వీళ్ళ పేర్లు ఏమన్నా చెప్తుండా? కేసీఆర్ చెప్పలే, వీళ్ళు చెప్తలేరు. ఆఖరికి బాలనాగమ్మ కథల బాలవదిరాజు పోయి పులిని చంపుతాడు. పేరుగాడు పోయి నేనే చంపినంటాడు. వాడు ముఖ్యమంత్రి అవుతాడు. పేరుగాడే ముఖ్యమంత్రి. అసలు ఎవరు ఉన్నాడు కదా. అప్పుడైనా ఇప్పుడైనా అదే పరిస్థితుంది. వీళ్ళకైతే అసలే తెలియదు ఎవరేందో. అందుకనే మళ్ళీ మనం ప్రజల్ని ఏకం చేయాలి, అందరిని ఏకం చేయాలి. తెలంగాణ రాలే, మనం కోరుకున్న తెలంగాణ రాలే, ప్రజాస్వామిక తెలంగాణ రాలే, సామాజిక తెలంగాణ రాలే. దొంగలే మళ్ళీ ఆంధ్ర దొంగల చేతుల్లో ఇక్కడ ఉంది. ఇది ఉంది కాబట్టి మళ్ళీ మనం చేయాలి. చేసి పోరాటాలు చేసి మళ్ళీ తెలంగాణ చేయాలి. ఎవరైనా ఆంధ్రోడు ఇట్లా వచ్చి అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాడిని ఆ తెలంగాణ రాకుండా చేయాలి. హైదరాబాద్లో అడుగు పెట్టకుండా చేయాలి. చంద్రబాబు నాయుడు కూడా పెట్టొద్దు, పవన్ కళ్యాణ్ కూడా పెట్టొద్దు. ఎట్లా పెడతావు రాను అనాలి. విగ్రహాలన్నీ ఆంధ్రలోనా? గద్దర్ విగ్రహం పెట్టినిస్తలేరు. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్లో గజ్జల స్వామి అంటే ఆయన 7 రోజుల విగ్రహం చేసిండు. ఏడాదిన్నర నుంచి తిరుగుతుండు. గద్దర్ విగ్రహం పెట్టినిస్తలేరు. ఆదిలాబాద్లో అంబేద్కర్ విగ్రహం పెట్టినిస్తలేరు. హైదరాబాద్లో కూడా పెట్టినిస్తలేరు. కానీ ఆంధ్రలో బొమ్మలు అయితే వస్తాయి. రోషయ్య, అడ్డుకున్న రోషయ్య విగ్రహం ఉంటుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాడు ఏం పాటలు పాడిన అన్ని బూత్ పాటలే. నీ అదనం మీద మందారా, నీ నడుము మీద వడ్డారా అని ఇటువంటి బూత్ పాటలు పాడినోడు వాందా పెడతారు. చివరికి ఎన్టీఆర్ కూడా పెడుతున్నారు. రేపు చంద్రబాబు కూడా పెడతారు, లోకేష్ కూడా పెడతారు, పవన్ కళ్యాణ్ కూడా పెడతారు విగ్రహాలు ఇక్కడ. కానీ తెలంగాణలో మాత్రం పెట్టినారు. అందుకనే మనం అందరం ఏకం కాకపోతే, మనందరం సోయలు పడకపోతే, మనం మెదడులో సోయి ఉండాలి, మన చేతిలో రాయి ఉండాలి. అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది. వాడు లూటు చేస్తూనే ఉండు, మనం లాఠీ లేపాలి. దానికోసం అందరం ఏకం చేద్దాము. ఏకం చేసి ప్రజలను చైతన్యం చేద్దాం. దానికి సోషల్ మీడియానే వాడుకుందాం. సోషల్ మీడియా, అన్సోషల్ మీడియా మనకు వద్దు. అవి వద్దు మనకు. సోషల్ మీడియాను వాడుకొని ప్రజలను చైతన్యవంతం చేద్దాం. వాడు మనం తిరుగుతుంటే వాళ్ళంతా వాళ్ళ చెంచాలే ఉన్నదంతా. పృథ్వీరాజు మాట్లాడితే వాడు బూత్ మాట్లాడుతున్నాడంటే వాళ్ళ చెంచాలే. అందుకని మనం మన సోషల్ మీడియాను డెవలప్ చేసుకుందాం. మన ప్రజల్ని చైతన్యవంతం చేద్దాం. మళ్ళీ తెలంగాణ, ప్రజల తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ నిర్మించుకోవడానికి కృషి చేద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ.